ఈరోజు నేను మీకు హెల్దీ కేక్ రెసిపీ చూపించడానికి వచ్చానండి మీ ముందుకి. అందరూ మైదా పిండి యూజ్ చేయొద్దు అని చెప్తున్నారు కదా. ఈరోజు నేను గోధుమ పిండితో కేక్ ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనము బటర్ తీసుకున్నామండి 100. 150 grams బటరు, 150 grams షుగర్. ఇది బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ వేస్తున్నానండి. 3 eggs. 3 eggsకి మనకి క్వాంటిటీ వచ్చి అన్నీ 150 grams అండి. అదే మీరు 4 eggs తీసుకుంటే 200 grams వేసుకోవచ్చు. వెనిల్లా ఎసెన్స్ కొంచెం వేస్తుంది. కలిసిపోయిందండి. ఇప్పుడు నేను గోధుమ పిండి వేస్తున్నాను. 150 grams గోధుమ పిండి వేసాం కదండి. ఇప్పుడు బేకింగ్ సోడా వచ్చి 1 స్పూన్ వేయాలండి. బేకింగ్ సోడా అండి ఇది. ఇందాక బేకింగ్ పౌడర్, ఇది బేకింగ్ సోడా. పించ్. ఇప్పుడు మనము ఒకటే డైరెక్షన్లో మనం తిప్పుతూ ఉండాలండి. అప్పుడే మీకు ఎక్కువ పఫీగా వస్తుంది కేక్ అనేది. చూడండి, ఇది కొంచెం తిక్కుగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం కొంచెం కన్సిస్టెన్సీ కోసం మిల్క్ యాడ్ చేస్తున్నాము. చూడండి, ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. చూడండి, మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇది వచ్చి 24 cm రోస్టర్ అండి. ఇది బేకింగ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి. దీంట్లో నేను ఇప్పుడు ఇది గ్రేటర్ అండి. దీనిలో పెట్టి నేను ఫస్ట్ ఫ్రీ హీట్ చేస్తున్నాను. రోస్టర్ని ఇట్లా ప్లేస్ చేసుకోవాలి. మన ఇంట్లో గ్రేటర్ లేకపోయినా ఏదైనా స్టాండ్, మనం టేబుల్ మీద పెట్టుకునేది ఏదైనా స్టాండ్ ఉంటుంది కదండి, అది పెట్టి మనము ఇలా ఫ్రీ హీట్ చేసుకోవచ్చు.
హైలో పెట్టానండి. ఫ్రీ హీట్ అంటే ఇక్కడ రెడ్ మార్క్ ఉంది కదండి, ఈ రెడ్ మార్క్ వచ్చి మనకి ఈ సింబల్, ఈ లైన్ వరకు రావాలండి. ఈ సింబల్ వచ్చి మనకి ఫ్రీ హీట్ సింబల్, ఇది రోస్టింగ్ సింబల్ అంటారు. ఇక్కడ వరకు వచ్చే వరకు మనము ఓన్లీ బౌల్ని హీట్ చేస్తున్నాం. ఓకే, ఇది ఫ్రీ హీట్ అయ్యేలోపు మనము ఈ బ్యాటర్ని ఈ బౌల్లోకి వేసుకుందామండి. ఇంట్లో ఏదైనా బౌల్, ఇట్లా కేక్ బౌల్స్ ఉంటాయి కదా, మీ ఇంట్లో కేక్ మౌల్డ్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో నేను బటర్ పేపర్ వేస్తాను. ఇప్పుడు మనము ఈ బ్యాటర్ని దీనిలో వేసుకుందాం. దీనిలో వేసేసుకున్నాము. ఇది కూడా చూడండి ఫ్రీ హీట్ అయిపో వస్తుంది, దగ్గరకు వచ్చేసింది మనకి. ఇంకొక 1 minute మనకు అది వచ్చేస్తుంది. చూడండి ఫ్రీ హీట్ అయింది. రెడ్ మార్క్ అనేది ఈ లైన్ వరకు వచ్చింది. ఇప్పుడు మనము ఓపెన్ చేసి ఇది ఇందులో పెట్టేస్తున్నాను. సిమ్ చేస్తున్నానండి. చూడండి నేను ఆడియో తరంలో టైం సెట్ చేసి పెడుతున్నానండి. మనకి క్యారెట్ విండో నుంచి నేను 15 minutes టైం సెట్ చేసి పెడుతున్నాను. ఇది మనకి ఆటోమేటిక్గా 10 minutes నుంచి స్టార్ట్ అవుతుందండి. మనకి ఎక్కువ కావాలంటే దీన్నే ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఉంటుంది, తక్కువ కావాలంటే మైనస్ బటన్ ప్రెస్ చేసుకోవాలి. చూడండి మనకి 15 minutes టైం అయిపోయింది. 00 వచ్చింది. చూడండి ఆఫ్ చేస్తున్నాను. ఇది లాంగ్ బటన్ ప్రెస్, మిడిల్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. మనకి ఆఫ్ అయిపోయింది. చూడండి ఇక్కడ కూడా మనకి 98 వరకు రీచ్ అయింది. మనం ఆడియో తరం లేకపోతే ఇది కూడా చూసుకోవచ్చు అనమాట. రెడ్ మార్క్ అనేది మనకి 98 వరకు వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఓ చూడండి అంత పఫీగా వచ్చిందో కేక్. మీకు ఉడికిందా లేదా అనేది మనం టెస్ట్ చేద్దామండి. ఇదిగోండి ఇక్కడ ఏమీ అంటుకోవట్లేదు మనకి, అంటే బేక్ అయినట్టు మనకి. ఓకే అండి, ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియోస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఏఎంసీ కుక్వేర్ కోసం మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. ఏమైనా డెమోస్ కావాలన్నా కూడా ఫ్రీ డెమోన్స్ట్రేషన్ ఉంటుందండి. మేము ఇంటికి వచ్చి మీకు లైవ్ డెమో చూపిస్తాము. మీకు ఏమైనా డెమోస్ కావాలన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి.